ఓం నమో వెంకటేశాయ. లోకానామేకేశ్వర లోకే వామాధీశ్వర గోవింద గోవింద. స్వార్థం న జానాసి తథాపి యాచకః స్వకర్మ శూన్యోపి తనుం భరః పుమాన్ స్వకీయహీనస్తు సురాలిరక్షకః స్వమాయయా సర్వమిదం తనూషిః అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని వామన స్వరూపంలో భావించి ప్రార్థించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులన్నీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మిత భూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీం గతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తిని బాగా ఉబ్బేసి నాకెంత 3 అడుగుల భూమి కావాలి అంతే అన్నాడు. 3 అడుగులు, అందులో నావెంత చిన్న చిన్న కాళ్ళు, ఈ చిన్న చిన్న కాళ్ళతో 3 అడుగులు ఇస్తే చాలు అని అన్నాడు. ఎందుకన్నాడు అనే విషయం సుమారుగా మనకి తెలిసిందే. ఈ 3 అడుగులు అనేటువంటి వ్యాజంతో ఎలాగైనా సరే బలిని ఇంద్రసింహాసనం మీద నుంచి దించేసి ఆ సింహాసనం మీదకి ఇంద్రుడిని ఎక్కించటము, ఇంద్రుడిని కూర్చోబెట్టడము, మళ్ళీ యథాప్రకారం పాలనా వ్యవహారాలన్నీ సజావుగా సాగేటట్లు చూడటం అనేది పరమాత్మ యొక్క లక్ష్యం. ఇది వ్యవహార లక్ష్యం. పరమార్థ లక్ష్యం అనేది వేరే ఉంది. దాని ప్రకారమే మాట్లాడుతున్నాడు, దాని ప్రకారమే చేస్తున్నాడు. అయితే ఇలా చేయటం ఎంతవరకు న్యాయం అనేది మన మనస్సుల్లో కలిగేటువంటి పెద్ద ప్రశ్న. పరమాత్మ అంతటి వాడు దిగి వచ్చినవాడు బలిచక్రవర్తిని, చక్కగా ధర్మ మార్గంలో ఉండే బలిచక్రవర్తిని, యజ్ఞాలు చేసుకుంటున్న బలిచక్రవర్తిని పట్టుకొని అతను గర్వంతో ఉబ్బిపోయేలా చేయటము, అందులోనూ ఆ గర్వంతో ఉబ్బిపోయేలా చేయటం కోసం ఎవ్వరూ పొగడని హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకశిపువుని ప్రత్యేకించి పొగడటం, అందరూ పొగుడుతూ ఉండేటువంటి ప్రహ్లాదుని స్కిప్ చేయటం, అసలు సరిగ్గా ఉన్నాడో లేదో తెలియని విరోచనుణ్ణి అబ్బో అసలు ఆయుష్నే దానం చేసేసాడు నీ తండ్రి గారు అని చెప్పి పొగడటం. సరే, ఇంకా బలిచక్రవర్తిని చెప్పనక్కర్లేదు, అసలు నీలాంటి వాడు లేనే లేడు అని ఉబ్బేయటం. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు? ఇలా చేసి బలిచక్రవర్తి ఉబ్బిపోయేటట్లు చేసి ఆ తర్వాత బలిచక్రవర్తి చేసే పనుల ద్వారా తాను అనుకున్న కార్యాన్ని ఎందుకు సాధించాలనుకుంటున్నాడు అనేది ప్రశ్న. పరమాత్మ ఏం చేసినా సరే ఒక ఎలివేషన్ సిస్టమ్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాడు కదా. దాని ప్రకారం ఇంద్రుడు అనేటువంటి పదవిలోకి రావటానికి ఎవరైనా సరే 100 అశ్వమేధాలను సాత్విక భావంతో చేయవలసి ఉంటుంది. 100 అశ్వమేధాలు చేయటం చిన్న విషయం కాదు. దానికి ఎన్నెన్నో పరీక్షలు వస్తాయి, ఎంతో గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరీక్షల్ని, గడ్డు కాలాలని అన్నిటినీ దాటుకుని ఆ సాత్విక అశ్వమేధాలని పూర్తి చేయాలి. పూర్తి చేస్తే
వాళ్ళు ఆ సాత్వికమైనటువంటి యజ్ఞాలు చేయగా మనస్సును బాగా పరిశోధన చేసుకోగా వాళ్ళకి ఇంద్ర పదవితో పాటు తత్వజ్ఞానాన్ని అందుకునేటువంటి శక్తి కూడా కొంతమేరకు లభిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని ఇంద్ర పదవిలో కూర్చోపెట్టి అలాంటి స్వచ్ఛమైనటువంటి జీవుల్ని ఆ పదవుల్లో అధికారాల్లో కూర్చోపెట్టి ఆ స్వచ్ఛమైన జీవులతో పరిపాలన చేయిస్తూ ఆ స్వచ్ఛమైన జీవులకి తత్వజ్ఞానం మరింత బాగా అందేటట్లుగా చేస్తూ ఉండటం, అవసరమైతే తానే దిగివచ్చి వాళ్ళకు ఉపదేశం చేస్తూ ఉండటం, తానే దిగివచ్చి వాళ్ళకు గుణపాఠాలు నేర్పిస్తూ ఉండటం ఇలాంటివి చేస్తాడు. చేయటం ద్వారా ఆ స్వచ్ఛమైన జీవులు అంతకుమించి పైకి చివరికి తత్వం వైపుకి వెళ్ళేందుకు దోహదపడుతూ ఉంటాడు. ఈ ఎలివేషన్ సిస్టంలో ఒకసారి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టిన తర్వాత అతనికి పదవీ కాలం ఎంత ఉంటుందో అంతసేపు ఉండటం అనేది తథ్యం. అలా జరిగి తీరాలి. అలా జరిగినప్పుడే పాలనా సవ్యంగా సాగుతుంది, అతనికి పైకి వెళ్ళటానికి దారి సవ్యంగా ఉంటుంది. ఈ మధ్యలో ఎవరో ప్రవేశించి నేను కూడా 100 అశ్వమేధాలు చేశాను అనో, నేను కూడా యుద్ధం చేయగలను అనో, నేను కూడా తపస్సు చేశాను అనో ప్రవేశించి ఆ ప్రవేశించిన వాళ్ళు ఇంద్రుడిని పక్కకి తోసేసి ఆ సింహాసనంలో కూర్చుంటే స్వచ్ఛమైన సాత్వికమైన దేవుడు చేసేటువంటి పాలనకి ముల్లోకాలు దూరం కావటం మాత్రమే కాకుండా ఆ సాత్వికమైన సాధన చేసిన వాడికి సింహాసనంలో కూర్చుంటే నేర్పించవలసినటువంటి పాఠాలు కూడా దూరం చేసినట్లు అవుతుంది. ఈ సిస్టమ్ పరమాత్మకు నచ్చే సిస్టమ్ కాదు. అందువల్లే ఎవరైనా పైన 100 యజ్ఞాలు చేసే మాట అయితే చేసుకోండి, తప్పేం లేదు. దిలీప మహారాజు గారు చేశారు, లేకపోతే ఇంకొకళ్ళు చేశారు, చేసుకోండి. చేసిన వాళ్ళు కావాలనుకుంటే ఇంద్ర పదవిని దాటి పైకి వెళ్ళిపోవచ్చు. లేదు ఇంద్ర పదవే కావాలి అని పట్టు కూర్చుంటే కనుక వెయిట్ లిస్ట్లో కూర్చోవచ్చు. వెయిటింగ్లో కూర్చుని ఇంద్ర పదవి ఎప్పటికి వస్తుందో, ఆ వంతు ఎప్పటికి వస్తుందో అప్పుడు ఇంద్ర పదవిని అనుభవించి తర్వాత పైకి వెళ్ళవచ్చు. లేదు మాకు ఇంద్ర పదవే లెక్కలేదు, దాన్ని దాటే పైకి వెళ్తామంటే ఇంద్రుడిని దాటి కూడా పైకి వెళ్ళొచ్చు. ఇంద్రుడి కంటే పై స్థాయికి కూడా జీవులు వెళ్ళిపోవచ్చు. ఇది పరమాత్మ ఒప్పుకునేటువంటి విధానం. ఇలా కాకుండా ఎవరో యుద్ధాల ద్వారానో మరొక ద్వారానో చేస్తాను అంటే అది అయ్యే పని కాదు. కాకపోతే దేవాసుర యుద్ధాలని పరమాత్మే ప్రోత్సహించే మాట నిజం. ఎందుకు నిజం అంటే దేవతల్ని కానీ రాక్షసుల్ని కానీ క్రియాశీలంగా ఉంచకుండా ఉండటానికి ఇష్టపడ్డు పరమాత్మ. ఇద్దరూ క్రియాశీలంగానే ఉండాలి. దేవతలు సాత్వికులైనటువంటి దేవతలు కూడా క్రియాశీలంగా ఉండాలి, తామసులైన రాక్షసులు కూడా క్రియాశీలంగా ఉండాలి. ఉన్నప్పుడు ఇకోసిస్టమ్ అనేది సవ్యంగా నడుస్తుంది. దాన్ని నడిపించడానికి కావలసినటువంటి యాక్టివ్నెస్ అనే దాన్ని ఒప్పుకుంటాడు. దానికోసం దేవాసుర సంగ్రామాలు వస్తే పర్వాలేదు అని అనుకుంటాడు. దేవాసుర సంగ్రామం అనేది జరుగుతుందనే భయం ఉంటేనే దేవతలు కాస్త యాక్టివ్గా ఉంటారు. దేవాసుర సంగ్రామం నడుస్తూ ఉంటేనే ఇద్దరికీ కాస్తంత ఒళ్ళు చేతులు కాళ్ళు కదులుతాయి. కానీ ఈ దేవాసుర సంగ్రామాన్ని అడ్డం పెట్టుకుని ఇటు దేవతల్ని పూర్తిగా నాశనం చేస్తానని ఎవరైనా బయలుదేరినా, అటు రాక్షసుల్ని పూర్తిగా జాతినే లేకుండా చేస్తానని ఎవరైనా బయలుదేరినా దాన్ని కూడా పరమాత్మ ఒప్పుకోడు. ఇకోసిస్టమ్ దెబ్బతినటాన్ని కూడా ఒప్పుకోడు. ఇద్దరినీ యాక్టివ్గా ఉంచడానికి అప్పుడప్పుడు యుద్ధాలు, మరీ జాతి క్షయం దాకా వచ్చినప్పుడు ఆయనే అడ్డం పడటమో, లేదా మరీ ఘోరంగా తయారవుతున్నప్పుడు ఎవరినో ఒకళ్ళని సందేశం పంపించి యుద్ధాన్ని ఆపేయటమో, లేదా తానే దిగి వచ్చి ఏదో విధంగా యుద్ధం జరగకుండానో లేదా విజయం ఇటో అటో తేలిపోయేటట్టు తొందరగా చేసేయటమో పనులు చేస్తూ ఉంటాడు. అది ఇద్దరిని యాక్టివ్గా ఉంచడానికి, దాని ద్వారా ఇకోసిస్టమ్ని కాపాడటానికి, దాని ద్వారా మనుషులు లాభపడటానికి ఆ పని చేస్తాడు. మానవులకి లాభం ఉంది. దేవతలు రాక్షసులు ఇద్దరూ యాక్టివ్గా ఉంటే ఆ ఇకోసిస్టంలో బాగా ఎక్కువగా ఫలితాలను అనుభవించేటువంటి మానవులకి ఎక్కువ లాభం. దీన్ని ఒప్పుకుంటాడు. కానీ మధ్యలో ఎవరో వచ్చి ఇంద్రుడిని తోసేస్తాను అంటే దాన్ని ఒప్పుకోడు. అందువల్ల ఈ సందర్భంలో కూడా ఇంద్రుడు అనేవాడి పదవీ కాలం పూర్తి కాకుండా బలిచక్రవర్తి అనేవాడు ఇంద్ర సింహాసనంలో కూర్చోవటం అనేది ఆయనకు సమ్మతం కాదు. అలా చేస్తే ఈ ఎలివేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి బలిచక్రవర్తిని ఇప్పుడు ఇంద్రసింహాసనం మీద కూర్చోనివ్వకూడదు అనేది ఆయన యొక్క లక్ష్యం. అయితే అంత మాత్రాన నువ్వు రా కిందకి దిగిపో అని చెప్తే కర్మ సిద్ధాంతం ఏంగాను? 100 అశ్వమేధాలు చేసిన వాడికి, ఇంత పరాక్రమం ఉన్నవాడికి, తపస్సు ఉన్నవాడికి, గురుభక్తి ఉన్నవాడికి, గురుభక్తితో యజ్ఞయాగాదులు చేసేవాడికి ఫలితం లేకుండా చేస్తే ఎట్లాగా? కాబట్టి ఫలితం లేకుండా ఉండకూడదు. ఫలితం అతని యొక్క కర్మానుసారంగా ఉండి తీరాలి. కానీ కర్మానుసారంగా ఉండేటువంటి ఆ ఫలితం ఇంద్ర పదవి మాత్రం కాకూడదు.
అది పరమాత్మ ముందున్న లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేరాలి అంటే బలిచక్రవర్తి కాస్తంత గర్వపడి కాస్త నోరు జారాలి. నోరు జారితేనే పని జరుగుతుంది, లేదా పని జరగదు. అందుకని బలిచక్రవర్తి గర్వపడేటట్టు, బలిచక్రవర్తి ఉబ్బేసేటట్టు మాటలు మాట్లాడాడు. మాటల్ని నిజంగా స్ట్రాటజిక్గానే మాట్లాడాడు. హిరణ్యకశిపువులనే ఎత్తాడు. హిరణ్యకశిపువుల్ని పొగిడిన వారెవరు? వాళ్ళిద్దరూ మరణించిన తర్వాత వాళ్ళని పొగిడిన వారెవరు? ఈయనే వచ్చి పొగిడాడు. ప్రహ్లాదుని మాత్రం పొగడలేదు. ఏదో ప్రహ్లాదుడు గొప్పవాడు, ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటున్నావు అని ఊరుకున్నాడు. నీ ప్రహ్లాదుడు నీ వంశంలో చంద్రుడు లాంటివాడు అని చెప్పి ఊరుకున్నాడు. ఆయన్ని గట్టిగా పొగడలేదు. విరోచనుడిని గట్టిగా పొగిడాడు. విరోచనుడి క్యారెక్టర్ కొంచెం విచిత్రమైన క్యారెక్టరు. మంచికి చెడుకి మధ్య ఊగిసలాడే క్యారెక్టర్ టైప్ అయింది. మంచి కావాలని కోరుకుంటాడు, కానీ మంచిని పూర్తిగా అందిపుచ్చుకోలేకపోతాడు అనే తీరులో ఉంటాడు ఆయన. అలాంటి వాడిని పట్టుకుని అయ్యో ఆయుష్నే దానం చేసిన వాడు ఆయన, సామాన్యుడు కాడు అని పొగిడాడు. నువ్వు సరే అని బలిచక్రవర్తిని పొగిడాడు. ఇలా పొగిడి కొంచెం గర్వం అనేది తలకెక్కేటట్లు చేశాడు. చేసిన తర్వాత బలిచక్రవర్తి ఏం మాట్లాడతాడో దాని ప్రకారం నడుచుకుందాము అని ఎదురు చూస్తున్నాడు. దాని ప్రకారమే బలిచక్రవర్తి మంచి గర్వంలోకి వచ్చాడు కదా, ఉబ్బిపోయాడు కదా బెలూన్లాగా. దాంతో బలిరువాచ అహో బ్రాహ్మణదాయాద వాచస్తే వృద్ధసమ్మతాః త్వం బాలో బాలిశమతి స్వార్థం ప్రత్యబుధో యథా అని అనేశాడు. బలిచక్రవర్తి గర్వం కొంచెం ఉండవలసిన దానికంటే ఓ పిసరు ఎక్కువైపోయి అహో చీ అన్నాడు. బ్రాహ్మణదాయాద, బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడివి నువ్వు, నీకు తెలివితేటలు ఎక్కడ ఏడుస్తాయి? వాచస్తే వృద్ధ సమ్మతాః, చూడబోతేనేమో పెద్ద పెద్ద ముసలాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడావు, కానీ త్వం బాలః, నువ్వు మాత్రం అసలు విషయానికి వచ్చేసరికి చిన్నపిల్లవాళ్ళనే వ్యవహరించావు. ఎలాగా? బాలిశమతి, నన్ను ఇంత చక్కగా పొగిడావు కదా, పొగిడినప్పుడు ఎప్పుడో ముసలాళ్ళకి వాళ్ళకి తెలిసిన విషయాలు, తెలియవలసిన విషయాలు వాటిని గురించి చెప్పావు కదా. వాచస్తే వృద్ధ సమ్మత, పెద్ద వాళ్ళే తెలుసుకోగలిగిన మాటలే సరిగ్గా చెప్పావు. మా ముత్తాతగారు హిరణ్యకశిపువుకి శ్రీమన్ మహావిష్ణువు భయపడ్డాడు అనే సంగతి పెద్దవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ విషయం చెప్పావు కదా. చెప్పిన వాడివి అసలు విషయం అడగాల్సి వచ్చేసరికి బాలుల్లాగానే ఆలోచించావు. బాలిశమతి, అజ్ఞానంతో కూడిన మతి నీది, సరిగ్గా మెచ్యూర్ అయిన బుద్ధి కాదు నీది. స్వార్థం ప్రతి, అసలు అందులోనూ నీకేం కావాలి అనే విషయంలో నీకు క్లారిటీ లేదు. అబుధో యథ, పూర్తిగా అపండితుడు, ఏమి తెలియనివాడు, మొద్దు వీడిలా మాట్లాడతాడో, అడగటానికి వచ్చేసరికి ఎలా మాట్లాడతాడో నువ్వు కూడా అడగటానికి వచ్చేసరికి ఎలా మాట్లాడావు. కాబట్టి నీ మాటలేవో ముసలాళ్ళల్లే ఉన్నాయి, కానీ నీ అడగటానికి వచ్చేసరికి నీ మతి మాత్రం సరిగ్గా పనిచేయలేదు, నీకు తెలివి లేదు అని అనేశాడు. అహో బ్రాహ్మణదాయాద వాచస్తే వృద్ధసమ్మతాః త్వం బాలో బాలిశమతి స్వార్థం ప్రత్యబుధో యథా అని. అయితే మనకు ప్రాబ్లం ఉంది. ఈ మాట బలిచక్రవర్తి గారు గర్వంతో శ్రీమన్ మహావిష్ణువుని అంటే అన్నాడు, వామనుణ్ణి అంటే అన్నాడు. మనం అనకూడదు కదా ఈ మాటల్ని. ఆయన్ని చూసి మనమేమో ఈ శ్లోకాలని శ్రద్ధగా పారాయణం చేస్తూ కూర్చున్నామాయే. కాబట్టి మనం ఈ మాటల్ని ఆయన్ని అనాలంటే ఏ అర్థంలో అనాలి అంటే, అహో బ్రాహ్మణదాయాద, అహో ఆశ్చర్యకరం, బ్రాహ్మణదాయాద, బ్రాహ్మణ వంశంలో కశ్యప ప్రజాపతి గారి వంశంలో పుట్టినటువంటి వాడివి. వాచస్తే వృద్ధసమ్మతాః, చూడటానికి పొట్టిగా ఇంత ఉన్నావు కానీ, రూపంలో ఇంత కనిపిస్తున్నావు కానీ, నీ మాటలు వృద్ధసమ్మతాః, పూర్తిగా జ్ఞానంతో పండిపోయిన వారి మాటల్లాగా ఉన్నాయి. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఆ వ్యవహారాల్లో కావు. మిగతా నువ్వు చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా వృద్ధసమ్మతాః, జ్ఞానవృద్ధులు మాట్లాడేలాగా ఉన్నాయి. త్వం బాలః అబాలిశమతి, త్వం బాలః, నువ్వెప్పుడు చిన్నపిల్లవాళ్ళనే ఉంటావు. చిన్నపిల్లవాడికి రాగద్వేషాలు కానీ, ఫలానా వస్తువులు కావాలని కానీ ఇలాంటి కోరికలే ఉండవు. చిన్నపిల్లవాడికి కడుపు నిండిందా, ఆడుకున్నామా, పడుకున్నామా అన్నట్లే ఉంటుంది. చిన్నపిల్లవాడికి పెద్దగా కోరికలు ఉండవు. అలాగే నీకు ఏ కోరికలు లేవు. త్వం బాలః అబాలిశమతి, అబాలిశమతి, నువ్వు అజ్ఞులు ఆలోచించినట్లు ఆలోచించవు, సర్వజ్ఞుడైన పరమాత్మవి కాబట్టి సర్వజ్ఞులు ఆలోచించినట్లు ఆలోచిస్తావు. అబాలిశమతి, నీ ఆలోచనల్లో
ఎక్కడా కూడా స్వార్థం అనేది ఉండనే ఉండదు. స్వార్థం ప్రతి అబుధ. అసలు స్వార్థం అనే విషయంలో నీ ఆలోచనలు సాగనే సాగవు. నీకు కావాల్సిందేమీ లేదు కాబట్టి నీకు కావాల్సిందేది అనే తీరులో నీ ఆలోచనలు సాగవు. అప్పుడు చూస్తే మాత్రం అబుధోయథ, ఏమీ తెలివి లేనివాడు, తెలివి తక్కువవాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తున్నట్లుంటావు. తెలివి తక్కువవాడు కూడా తన స్వార్థాన్ని తాను ఆలోచించుకోడు కదా. అలాగే నువ్వు కూడా నీ స్వార్థాన్ని నువ్వు ఆలోచించుకోవు, నీకు అసలు స్వార్థమే లేదు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. బలిచక్రవర్తి గారి గర్వంగా ఇలా అంటే మనం భక్తిగా ఇలా అనుకోవచ్చు. అహో బ్రాహ్మణదాయాద వాచస్తే వృద్ధసమ్మతా త్వం బాలో బాలిషమతి స్వార్థం ప్రత్యబుధో యథా అని మనం ఈ రకంగా కనుక మాట్లాడితే పరమాత్మకు స్తుతివాక్యమే అవుతుంది. బలిచక్రవర్తి గర్వంగా మాట్లాడాడు అని. మాం వచోభిః సమారాధ్య లోకానాం ఏకమీశ్వరం పదత్రయం వృణీతేయ అబుద్ధిమాన్ ద్వీపదాశుషం అని అన్నాడు బలిచక్రవర్తి. ఏమయ్యా, నా దగ్గరకు వచ్చావు, నా దగ్గరకు వస్తే నిన్ను చూసి నేనేదో ముచ్చటపడ్డాను, కాళ్ళు కడిగాను, నెత్తిన నీళ్లు చల్లుకున్నాను, కావాల్సిందేదో అడగవయ్యా అన్నాను. ఏం చేయాలి నువ్వు? కావాల్సిందేదో అడగాలి. అడగాల్సి వచ్చినప్పుడు మాం వచోభిః సమారాధ్య, నన్ను మాటలతో ఉబ్బేసి, మాటలతో నన్ను పూజించి, నన్ను గౌరవించి, నన్ను, నా వంశాన్ని, తండ్రి తాత ముత్తాత దాకా వెళ్ళిపోయి మొత్తం అందరినీ పొగిడేసి మాం వచోభిః సమారాధ్య, నేను ఎలాంటి వాడిని? లోకానాం ఏకమీశ్వరం, ఇప్పుడు ముల్లోకాలకి నేను ఒక్కడనే రాజుని. ముల్లోకాలకి రాజునైనటువంటి నా దగ్గరికి చేరి నన్ను తృప్తిపరిచి నేనే సంతోషంగా ఏమైనా అడగవయ్యా అంటే మళ్ళీ నన్ను మాటలతో పొగిడి నన్ను బాగా తృప్తిపరిచి పదత్రయం వృణీతే, 3 అడుగులు చాలంటావేంటి? ఇలాంటి వాడు ఎవడైనా సరే, యోయ, ఇలాంటి వాడు ఎవడైనా కావచ్చు, అబుద్ధిమాన్, వీడికి బుద్ధి లేదు అని చెప్పాలి. అలాగే నీకు కూడా బుద్ధి లేదు, నన్నింత పొగిడి నన్నింత గొప్పవాడిగా చేసి నువ్వు 3 అడుగులు అడుగుతావేంటి? అబుద్ధిమాన్ ద్వీపదాశుషం, నేను నీకు కావాలంటే ఈ మొత్తం ఒక ద్వీపాన్నే రాసిచ్చేస్తాను. అలాంటి వాడు నా దగ్గరకు వచ్చి 3 అడుగులు అడుగుతావేంటయ్యా? అడిగేదేదో మామూలుగా అడగకుండా నన్ను పొగిడి మరీ అడుగుతావేమిటయ్యా? నీ పొగడతలు వేస్ట్ అయినాయి, నేను నీకు ఇవ్వడము వేస్ట్ అయింది, నా సామర్థ్యం ముందు నీ కోరిక అనేది వ్యర్థంగా ఉంది అని అన్నాడు. మాం వచోభిః సమారాధ్య లోకానాం ఏకమీశ్వరం పదత్రయం వృణీతేయో బుద్ధిమాన్ ద్వీపదాశుషం అని. ఈ శ్లోకంలో కూడా బలిచక్రవర్తి గారు అనుకునేదేదో అనుకొని మనకేం దాంట్లో అభ్యంతరం లేదు, ఆయన అప్పటికి ముల్లోకాలకి రాజు అంటున్నాడు, మనం ఏం చూసింది లేదు కాబట్టి లోకానాం ఏకమేశ్వరం ఒప్పేసుకుందాము. ఆయన్ని వచోభిః సమారాధ్య, మాటలతో ఈయనేదో ఉబ్బి తబ్బిబ్బి చేసేసాడు కాబట్టి దాన్ని ఒప్పేసుకుందాము. ఆయన ద్వీపదాశుషం, ద్వీపాలని ఇవ్వగలిగిన వాడు అని అంటున్నాడు, దాన్ని కూడా ఒప్పేసుకుందాము. పదత్రయం వృణీతేయ అనేది కూడా ఒప్పేసుకుందాం, 3 అడుగులే కదా అడిగాడు. కానీ అబుద్ధిమాన్ అనే దాన్ని మాత్రం మనం ఒప్పుకోవద్దు. పదత్రయం వృణీతేయో యః బుద్ధిమాన్ ద్వీపదాశుషం అని పదచ్ఛేదం చేసుకుందాము. ఈ పదచ్ఛేదంతోనే పరమాత్మను అబుద్ధిమాన్ అన్న పాపం మనకు రాదు. ఒకవేళ గనక అబుద్ధిమాన్ అనే పదచ్ఛేదం ఉన్నా ప్రమాదమేం లేదు. ఆయనకేం మనలాగా బుద్ధులు మనసులు ఇలాంటివేం లేవు, వీటితో సంబంధం లేని నిత్య జ్ఞానమే ఆయనకు స్వరూపంగా ఉంది అని అనుకుంటే పదచ్ఛేదాన్ని అలాగే ఉంచినా కూడా ప్రమాదకరంగా లేదు, అలాగే కూడా ఉంచుకోవచ్చు. మాం వచోభిః సమారాధ్య లోకానాం ఏకమీశ్వరం పదత్రయం వృణీతేయ అబుద్ధిమాన్ ద్వీపదాశుషం న పుమాన్ మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి తస్మాత్ వృత్తికరీం భూమిం వటో కామం ప్రతీచ్ఛమే అని గర్వంగా జబ్బలు విరుచుకుంటూ అన్నాడు. ఏమన్నాడు? న పుమాన్ మాముపవ్రజ్య, ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చారంటే భూయో యాచితుమర్హతి, ఒకసారి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేనేమైనా ఇస్తానన్న తర్వాత మరొకసారి ఎవరిని అడగటానికి వీల్లేదు, వాడికి ఇంకా అడుక్కోవాల్సిన అవసరమే రాదు. ఒకసారి నా దగ్గరకు వచ్చాడు, నేను ఇచ్చాను అంటే వాడు ఇంకో చోట అడుక్కోవడానికి వీల్లేదు. నా పుమాన్ మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి తస్మాత్, అందువల్ల నాకు ఇలాంటి ఇది ఉంది, లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, అందువల్ల తస్మాత్ వృత్తికరీం భూమిం వటో ప్రతీచ్ఛ,
నీకు కడుపు నింపే భూమిని నువ్వు అడుగు. నీ కడుపు ఎంతటితో నిండుతుందో అంత అడుగు. వటో నువ్వు చిన్నపిల్లవాడివి, ఆలోచించి అడుగు, లేదా ఎవరినైనా పెద్దవాళ్ళని సలహా చేసుకుని అడుగు. కామం ప్రతీచ్ఛమే. నీ కాళ్ళు చూడొక్కసారి, ఇంతంత ఉన్నాయి, జానడు కూడా లేవు సరిగ్గా, బెత్తడి కాళ్ళు అవి. బెత్తరేసి కాళ్ళతో 3 అడుగులు అడిగితే నేను ఇస్తే నీకేం అందుతుంది? అలా వద్దు, అడగద్దు. నువ్వు కావాలంటే కాళ్ళు కాస్త పెద్ద కాళ్ళు చూసేట్టు, కొలత కొంచెం పెద్దగా ఉండేటట్టు ఏమైనా చేసుకుని అడుగు. కామం ప్రతీచ్ఛమే. నీ కోరిక తీరేటట్లు, మళ్ళీ అడుక్కోకుండా ఉండేటట్లుగా కోరు, అంతే తప్ప ఈ కోరికతో మాత్రం ఇలా ఉండిపోవద్దు అని అన్నాడు. న పుమాన్ మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి తస్మాత్ వృత్తికరీం భూమిం వటో కామం ప్రతీచ్ఛమే అనే ఈ మాటతో అన్నాడు. కానీ పాపం అన్నాడు, కానీ ఇక్కడే ఇరుక్కున్నాడు. నా పుమాన్ మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి అని అన్నాడు కదా. ఒకసారి నన్ను ఒకటి అడిగితే మళ్ళీ అడగవలసింది ఉండదు. నన్ను ఒక్కసారి మొదటిసారి అడిగిందే అడగటం, దాంతోనే మొత్తం అయిపోతుంది అని అన్నాడు కదా. కాబట్టి ఒకసారి నన్ను 3 అడుగులు అడిగావంటే ఈ 3 అడుగులతోనే నువ్వు తీర్చేసేయి అనే హింట్ ఈయనే ఇచ్చేశాడు, బలిచక్రవర్తి గారే ఇచ్చేశాడు. దానికి తగ్గట్టుగా నీ కాళ్ళు మరీ పొట్టిగా ఉన్నాయి అని కామం ప్రతీచ్ఛమే అని దాంట్లో వ్యంగ్యంగా అన్నాడు కదా. సరే, పొడుగు చేస్తే సరిపోతుంది అనేటువంటి హింట్ కూడా ఈయనే ఇచ్చాడు. కాళ్ళు కొంచెం పెద్దవి చేస్తే సరిపోతుంది అనే హింట్ కూడా ఈయనే ఇచ్చాడు. దానికే ఇరుక్కున్నాడు, ఈ మాటకే ఇరుక్కున్నాడు. న పుమాన్ మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి తస్మాత్ వృత్తికరీం భూమిం వటో కామం ప్రతీచ్ఛమే అని. దీనికి కూడా వామన రూపంలో వచ్చిన పరమాత్మ సింపుల్గా వద్దులే అని అనొచ్చు. కానీ మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం, పరమాత్మ యొక్క ఏ అవతారము వ్యవహారాన్ని సమర్థించడానికి వచ్చిన అవతారం కాదు. వ్యవహార స్థితిని దాటి పరమార్థ స్థితిని అందుకోవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పేటువంటి అవతారం. ఈ వామనావతారం కూడా అలాంటి అవతారమే. అందుకని అలా కాదులేండి, మీరు 3 అడుగులు అన్నాను కదా, 3 అడుగులు ఇచ్చేసి ఊరుకోండి అని అనకుండా 7 శ్లోకాలతో బలిచక్రవర్తి అన్న ఈ 3 మాటలకి సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? శ్రీ భగవానువాచ యావంతో విషయా ప్రేష్ఠా త్రిలోక్యామజితేంద్రియం నశక్నువంతి తే సర్వే ప్రతిపూరయితుం నృపా అని మొదలుపెట్టి అంటున్నాడు. యావంతో విషయా, ఈ లోకంలో ఎన్ని విషయాలున్నాయో అందులోనూ ప్రేష్ఠా, మానవులకు ప్రియమైనటువంటి విషయాలు, మానవులు పొందాలి అని కోరుకునేటువంటి విషయాలు. యావంతో విషయా, ఎన్ని విషయాలున్నా సరే, త్రిలోక్యం ముల్లోకాలలోనూ ఎన్ని విషయాలున్నా సరే అవన్నీ కూడా అజితేంద్రియం ప్రతిపూరయితుం న శక్నువంతి. అజితేంద్రియం, ఇంద్రియాలను గెలవలేని, మనస్సు మీద పట్టు సాధించలేని, మనస్సు మీద గెలుపు లేనటువంటి మనిషిని లేదా అలాంటి జీవుడిని ప్రతిపూరయితుం న శక్నువంతి, అలాంటి వాడిని సంపూర్ణుడుగా పరిపూర్ణుడుగా తయారు చేయటానికి అవి సమర్థములు కావు. విషయాలు ఎన్నున్నా సరే మనిషి యొక్క ఆశను తీర్చలేవు. ఇంద్రియాల మీద పట్టులేని, మనసు మీద గెలుపు లేనటువంటి మనిషి తాలూకు ఆశల్ని ఈ ముల్లోకాలలో ఎన్ని విషయాలున్నా సరే అన్ని విషయాలు కట్టగలిసి కూడా తీర్చలేవు. ఆ మనిషిని అమ్మయ్య నేను పూర్తిగా పరిపూర్ణుణ్ణి, ఇప్పుడు ఇక మీద నాకేం అక్కర్లేదు అని అనుకునే స్థాయికి తేలేవు. విషయాలకు ఆ సామర్థ్యం లేదు. విషయాలని గనక మనస్సు మీద ఇంద్రియాల మీద పట్టు లేనివాడు కోరుకోవటం మొదలు పెడితే కోరుకుంటూ ఉండటమే తప్ప ఎప్పటికో ఒకప్పటికి చాలే అని అనుకోవటం అనేది ఉండనే ఉండదు. నశక్నువంతి తే సర్వే ప్రతిపూరయితుం నృప, నీకు తెలుసు, నువ్వు రాజువి, నీ రాజ్యం ఏదో ఉంది, ఆ రాజ్యాన్ని గెలవటంతో నువ్వు తృప్తి పడలేదు. ముల్లోకాలు అన్నావు, ముల్లోకాలని గెలవటంతో తృప్తి పడలేదు, ఇంకా ఏదో చెయ్యాలి అని తహతహలాడుతున్నావు, ఇంకా ఏదో ఇది స్థిరపడాలి, ఇక్కడి నుంచి నన్ను కదలకూడదు, నన్ను ఎవరు కదల్చకూడదు అని ఏదో ఇంకా తహతహలాడుతున్నావు. మరి ఈ ముల్లోకాలలో ఉండేటువంటి విషయాలు నిన్ను తృప్తుణ్ణి చేసినాయా, పరిపూర్ణుణ్ణి చేసినాయా? చేయలేదు కదా. అలాగే అజితేంద్రియం పరిపూరయితుం న శక్నువంతి, మనస్సు మీద ఇంద్రియాల మీద పట్టు లేని వాడిని ఏ విషయాలు
పూర్ణతను తేలేవు, అలాంటి వాడికి పూర్ణతను తెచ్చిపెట్టలేవు. యావంతో విషయా ప్రేష్ఠా త్రిలోక్యాం అజితేంద్రియం నశక్నువంతి తే సర్వే ప్రతిపూరయితుం నృప అని మొదలుపెట్టాడు. ఇందులో నృప అని తీసేసి జన అని పెడితే మనలో ఒక్కొక్కళ్ళకి తగలటమే కాదు, గుచ్చుకొని లోపలికి వెళ్ళిపోవలసినటువంటి శ్లోకం. ఏ విషయం మీద కోరిక లేదు, ఈ విషయం మీద కోరిక ఉంది, ఈ లోకంలో ఉండే విషయాల మీద కోరిక ఉంది. స్వర్గాలు మనకే కావాలి, ఇంకోటి మనకే కావాలి. ఇప్పుడు కొత్తగా పాతాళంలో మంచి భోగాలు ఉన్నాయి అని తెలిస్తే పాతాళంలో భోగాలు మనకే కావాలి, అన్నీ మనకే కావాలని అనిపిస్తున్నాయి కదా. ఎందుకు అనిపిస్తున్నాయి అంటే ముల్లోకాలలో ఉండేటువంటి విషయాలు మనసు మీద గెలుపు లేని వాడిని పరిపూర్ణుణ్ణి చేయలేవు అనే నియమం ఉంది కాబట్టి అనిపిస్తున్నాయి అని మనం అనుకోవాలి అని దానికోసమే ప్రత్యేకించి చెప్తున్నాడు. దాన్ని ప్రస్తుత వ్యవహారంతో కలిపి ముడిపెట్టి మరీ ఉదాహరణగా చూపిస్తున్నాడు. త్రిభిః క్రమైరసంతుష్ట ద్వీపేనాపి న పూర్యతే నవవర్ష సమేతేన సప్తద్వీపవరేచ్ఛయ అని. నువ్వేమన్నావు? పదత్రయం వృణీతయో బుద్ధిమాన్ ద్వీపదాశుషం అని అన్నావు కదా. నేను ద్వీపాన్నే ఇవ్వగలను, ద్వీపాన్ని ఇవ్వగలిగిన వాడి దగ్గరికి వచ్చి 3 అడుగులు అడుగుతావేంటి అని అన్నావు కదా. త్రిభిః క్రమైరసంతుష్ట, 3 అడుగుల భూమితో సంతోషం అనేది లేకపోతే, 3 అడుగులు అనేది తక్కువ స్థాయి కొలతకు చిహ్నం. ఇలాంటి తక్కువ స్థాయి కొలతతో ఉండే భూమితో సంతుష్టి అనేది గనక లేకపోతే అసంతుష్ట ద్వీపేనాపి న పూర్యతే. ద్వీపాన్ని ఇచ్చినా సరే, ద్వీపానికి మహారాజు అయినా సరే అతనేమి సంతోషపడ్డు. ఈ ద్వీపం అనేది కూడా అతన్ని సంపూర్ణుణ్ణి చేయదు. అమ్మ నాకు చాలు అని అనిపించదు. ద్వీపేనాపి సహా న పూర్యతే. నవవర్ష సమేతేన, ఆ ద్వీపంలో 9 వర్షాలు ఉండని, 9 భాగాలు ఉండని, 9 భాగాల్లో ఒక భాగాన్ని వదిలిపెట్టకుండా మొత్తం రాసివ్వని, అదేం పూర్తి కాదు. ఎందుకంటే అప్పుడు ద్వీపం వస్తే సప్తద్వీప వరేచ్ఛయ. సప్తద్వీపాలు ఉన్నాయి కదా, జంబూ ద్వీపం ఒక్కటేనా? ఇంకా పైన ద్వీపం ఉంది, పిలక్షం ఉంది, ఆశాల్మలి ఉంది, ఏది ఉంది అది ఉంది. నోట్లో పేర్లు తిరగవు కానీ, నోరు తిరగదు కానీ చాలా ద్వీపాలు ఉన్నాయి కదా. పేరు తెలియని 7 ద్వీపాలు కావాలి అని అనిపిస్తుంది. ఏ భూమి మీద పట్టు వచ్చేసినంత మాత్రాన భూమి చాలు, భూమితో మన అధికారం చాలు అని ఎవరైనా తృప్తి పడతారా? పైకి వెళదాం, ఇంకా పైకి వెళదామని అనుకోరా? పైకి పరిగెత్తరా? పైకి తారాజువలా ఎగిసిపోవాలని అనుకోరా? కనీసం అనుకుంటారు కదా. కాబట్టి ద్వీపేనాపి న పూర్యతే. అసంతోషం అనేటువంటి స్వభావమే ఉండే మాట అయితే, లేదా సంతోషం అనే స్వభావం లేకపోతే, ఉన్నదాంతో తృప్తి పడటం అనేది లేకపోతే వాడికి ద్వీపం ఇచ్చినా సరిపోదు, పూర్తిగా సప్తద్వీపాలు ఇచ్చినా కూడా సరిపోదు. ఎప్పటికప్పుడు పైది కావాలి అని అనిపిస్తుంది. త్రిభిః క్రమైరసంతుష్టః ద్వీపేనాపి న పూర్యతే నవవర్ష సమేతేన సప్తద్వీపవరేచ్ఛయ అని అన్నాడు పరమాత్మ. అయితే బలిచక్రవర్తి గారు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడు? నువ్వు ద్వీపం ఇస్తానంటున్నావు, ద్వీపం చాలదు నాకు, సప్తద్వీపవరేచ్ఛయ, నాకు 7 ద్వీపాలు కావాలి అని అంటున్నాడేమో అని అనుకున్నాడు. అనుకుని పోన్లే, నేను ఒకసారి మాట ఇచ్చాను కదా, అదో నియమం ఉంది కదా, మాముపవ్రజ్య మాం వచోభి న పుమాన్ మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి అనే నియమం నాకు ఉంది కదా. ఆ నియమం ప్రకారం నువ్వు 7 ద్వీపాలు అడిగితే 7 ద్వీపాలు కూడా ఇచ్చేస్తాను పో అని అన్నాడు. అంటే దానికి చెప్తున్నాడు, సప్తద్వీపాధిపతయః నృపా వైన్య గయాదయః అర్థైః కామైర్గతానాంతం తృష్ణాయా ఇతి న శ్రుతం అని. సప్తద్వీపాధిపతయః, సప్తద్వీపాలను ఇచ్చి సప్తద్వీపాలకి మీరు రాజులుగా ఉండండి అయ్యా అని చెప్పిన వాళ్ళు, అని అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ద్వీపానికి అధిపతులు ఉన్నారు, సప్తద్వీపాలకు అధిపతులు ఉన్నారు. వైన్య, వేణుడి యొక్క కుమారుడైనటువంటి పృథువు మొదలైన వాళ్ళు ఉన్నారు, లేదా గయుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నృపాహ, సప్తద్వీపాల మీద అధికారంతో సహా ఇదున్నవాళ్ళు, స్వత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్థైః కామైః గతాః నాంతం. వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్తవి కోరుకుంటున్నట్లుగాను, ఎప్పటికప్పుడు కొత్త ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగాను ఉంది.
దానివల్ల వాళ్ళు తృష్ణాయా అంతం నగతా, వాళ్ళ యొక్క తృష్ణ యొక్క చివరి కోటిని అందుకోలేకపోయారు. ఇది నశ్రుతం అని నాకు వినిపించింది అని నేను విన్నాను అన్నాడు. సప్తద్వీపాధిపతయో నృపా వైన్య గయాదయ అర్థై కామైర్గతానాంతం తృష్ణాయా ఇది నశ్రుతం అని. ఇందులో పరమాత్మ చమత్కారమే పెట్టాడు. ఈయన తీసుకున్న పేర్లు మంచి మంచి పేర్లు. వైన్య అంటే వేణుడి పుత్రుడైన పృథు మహారాజు ఈయన యొక్క అవతారమే. గయుడు ఈయన యొక్క మహాభక్తుడు, ఈయనకి చాలా దగ్గరవాడే. వీళ్ళిద్దరూ మంచివాళ్లే. వాళ్ళని తీసుకుని వాళ్ళేం పెద్ద గొప్ప స్థానం పొందలేదు, గొప్ప స్థాయిని అందుకోలేదు అని చెప్పడం ద్వారా బలిచక్రవర్తి గర్వాన్ని కాస్తంత పెంచాలి అనే ప్రయత్నంలో ఉన్నాడు. అదే సమయంలో అబద్ధం చెప్పకూడదు అనేటువంటి అలవాటు ఈయనకు ఉంది కదా. ఆ అలవాటు ప్రకారం వాళ్ళు తృష్ణాయా అంతం గతా, తృష్ణ తాలూకు చివరి కోటిని చూశారు, దాన్ని జ్ఞానంతో అందుకున్నారు. అంతేగాని అర్థై కామై నగతా, అర్థాలతోనూ ఈ కామాలతోనూ కొత్త కొత్త వాటిని కోరుకోవటం ద్వారానో లేదా కొత్త కొత్త వాటిని సంపాదించడం ద్వారానో వాళ్ళు చేరుకోలేదు అనే అర్థం వచ్చేటట్లు పెట్టాడు. మనలాంటి వాళ్ళం వింటే వైన్య గదాదయ, వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు కదా, వాళ్ళు అర్థై కామై తృష్ణాయా అంతం నగతా కింటు జ్ఞానేనైవ తృష్ణాయా అంతం గతా అని అర్థం చేసుకోవాలి. బలిచక్రవర్తి వింటే కనుక నీకు సాటి ఎవరున్నారు, ఆ వైన్యుడు లేడు, ఈ గయుడు లేడు, వీళ్ళందరూ కూడా తృష్ణ అనుకుంటూ తిరిగారు, వాళ్ళు ఎవరు గొప్ప స్థాయికి రాలేకపోయారు, నువ్వంటే ముల్లోకాలకు అధిపతి అయ్యావు అని అర్థం వచ్చేటట్లు పెట్టాడు. సప్తద్వీపాధిపతయో నృపా వైన్య గదాదయ అర్థై కామైర్గతానాంతం తృష్ణాయా ఇది నశ్రుతం అని. మనకి మాత్రం చాలా క్లియర్గా ఉపదేశం చేస్తున్నాడు. తృష్ణ తీరని కోరిక, తీరని దాహం అనేది ఎవరిని గొప్పవాళ్ళని చేయదు. ఎవరిని వాళ్ళు అందుకోవలసిన ఫలితాన్ని అందుకునేటట్లయితే చేయదు, ఎవరిని పరిపూర్ణుల్ని చెయ్యదు అని మనకు చెప్తున్నాడు. దాన్నే యదృచ్ఛయోపపన్నేన సంతుష్టో వర్తతే సుఖం నాసంతుష్టస్త్రిభిర్లోకై అజితాత్మా ఉపసాదితై అనే శ్లోకంతో వివరిస్తున్నాడు. యదృచ్ఛయా ఉపపన్నేన, కోరుకోకుండా తనంతట తానే వచ్చింది ఏదైనా సరే, దాంతో సంతుష్ట, సంతోషంగా ఉండే మాట అయితే, ఉన్నదాంతో తృప్తి పడే మాట అయితే, వర్తతే సుఖం, సుఖంగా ఉండిపోతాడు. యదృచ్ఛయోపపన్నేన సంతుష్ట సుఖం వర్తతే. అలా కాకుండా నా సంతుష్ట, నేను అసలు దేనికే సంతోషపడను, ఏమొచ్చినా సరే ఇంకా పైదేదో కావాలని అనుకుంటాను, ఏదో గ్రామానికి అధికారిని అయితే జిల్లాకు కావాలనుకుంటాను, జిల్లాకైతే ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ప్రమోషన్ అని అనుకుంటూ ఉంటాను అనుకునే మాట అయితే, త్రిభిర్లోకై ముల్లోకాలను గెలిచినా సరే సుఖంగా ఉండడు. అందులోనూ అజితాత్మ, మనస్సు మీద పట్టు లేనివాడైతే, మనస్సు మీద గెలుపు లేనివాడైతే, నిర్ణయాలేవి తన అధీనంలో లేకుండా తన అజ్ఞానపు అధీనంలోనే ఉంచుకునే మాట అయితే, ఉపసాదితై ముల్లోకాల్ని తను తానే కష్టపడి సంపాదించుకున్నా సరే, లేదా ముల్లోకాలు వాటంతరవే వచ్చి కాళ్ళ దగ్గరికి వాళ్ళినా సరే, ఎలా ఉన్నా సరే వాటి వల్ల సుఖంగా ఉండడు, వాటి వల్ల ఏ సుఖాన్ని పొందలేడు, ఇంకా ఏదో పైకి ఎగరాలి అనేటువంటి తపనతోనే శ్రమ పడతాడే తప్ప సుఖంగా ఉండలేడు. సుఖంగా ఉండటం అంటే ఉన్నదాంతో తృప్తి పడటం అని చెప్పేశాడు. యదృచ్ఛయోపపన్నేన సంతుష్టో వర్తతే సుఖం నాసంతుష్టస్త్రిభిర్లోకై అజితాత్మోపసాదితై అని. అయితే మనం కథాదృష్టితో బలిచక్రవర్తికి వామనుడికి ఇది కన్వర్జేషన్ మాత్రమే అని భ్రమపడిపోతాము. మనకి కథల మీద దృష్టే తప్ప కథలో ఉండే తత్వం మీద, లోపలి అంశాల మీద పెద్దగా పట్టుండదు, అసలు వాటి మీదకి దృష్టి వెళ్ళటాన్ని కూడా ఒప్పుకోము. అలాంటప్పుడు కష్టపడి ఇంత చెప్తున్నటువంటి మాట సరిగ్గా వినిపించకపోవచ్చు, విన్నా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వటం మంచిది అని అభిప్రాయపడి, పుంసోయం సంసృతేర్హేతు అసంతోషోర్థకామయో యదృచ్ఛయోపపన్నేన సంతోషో ముక్తయే స్మృత అని క్లియర్గా కోసేశాడు. అయం మనకి తెలుస్తోంది కదా, ఏంటది? సంసృతి,
మనకు కనిపిస్తోంది కదా సంసారం. ఈ సంసారానికి హేతువు ఏంటి? ఈ సంసారానికి ప్రత్యక్షంగా పట్టుగా మనం చెప్పగలిగినటువంటి కారణం ఏంటి అంటే, పుంసః ఏ పురుషుడికైనా సరే, ఏ జీవుడికైనా సరే, సంసృతేర్ హేతు అయం అసంతోష. మనం చెప్పుకుంటున్నటువంటి అసంతోష, ఉన్నదాంతో తృప్తి పడటం అనే స్వభావం లేకపోవటం, ఉన్నదాంతో తృప్తి పడకపోవటం, కొత్తదేదో కావాలని అనుకోవటం, ఇదే సంసారానికి హేతువు. అందులోనూ అర్థకామయోహో, అర్థం ప్రయోజనం మీద, కామం మనం కోరుకునేటువంటి కోరిక తాలూకు విషయం మీద అసంతోషం. ఇది కోరుకున్నాము, తీరింది, సంతోషం లేదు. ఈ ప్రయోజనం వచ్చింది, ఈ అర్థం లభించింది, సంతోషం లేదు అనేది గనక ఉంటే అది సంసారానికి హేతు అవుతోంది. పుంసోయం సంసృతేర్ హేతు అసంతోష అర్థకామయోహో. యదృచ్ఛయోపపన్నేన సంతోష, యదృచ్ఛయ కోరుకోకుండా, ఉపపన్నేన తనంతట తానుగా వచ్చినటువంటి ఏ విషయంతోనైనా సరే, ఏ అర్థమైనా, ఏ కామమైనా, ఏదైనా, తిండైనా, బట్టైనా, ఇల్లైనా, వాకిలైనా, ఏదైనా సరే దాంతో గనక సంతోష సంతృప్తి పడటం అనేది జరిగితే సహ ముక్తయే స్మృత, అది మోక్షానికి కారణమవుతుంది, మోక్షానికి హేతువవుతుంది. ఇది స్మృత అని పెద్దవాళ్ళు చెప్పగా నేను విన్నాను. పుంసోయం సంసృతేర్హేతు అసంతోషోర్థకామయో యదృచ్ఛయోపపన్నేన సంతోషో ముక్తయే స్మృత అని క్లియర్గా పరమాత్మ చెప్పాడు. నేను ఈ వ్యవహారపు మాటలు మాట్లాడటం లేదు. ఈ వ్యవహారాన్ని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా నేనైనా సర్దేసుకోగలను. కానీ ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఇంతే. ఉన్నదానితో తృప్తి పడటం ఎవరికైనా సరే మోక్షానికి కారణమవుతుంది. ఉన్నదాంతో సంతోషపడకపోతే అది బంధానికి హేతు అవుతుంది, సంసారానికి హేతు అవుతుంది. దాని ద్వారా ఇంకా ఇంకా ఎక్కువ పెరిగిపోతూనే ఉంటుంది అనే విషయాన్ని క్లియర్గా పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పాడు. దాన్నే ఇంకొంచెం ఒక్క అడుగు దిగి కొంచెం వ్యవహార మార్గంలోకి వచ్చినట్లుగా వచ్చి, యదృచ్ఛాలాభతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ ప్రశామ్యత్ అసంతోషాత్ అంభసే వాశుశుక్షణి అని చెప్తున్నాడు. కొంచెం వ్యవహారపు అడుగల్లే ఉంటుంది, కానీ దీని పరమార్థ దృష్టితో కూడా చూసుకోవచ్చు. యదృచ్ఛాలాభ తుష్టస్య, యదృచ్ఛ కోరుకోకుండా లాభం దొరికిన దాంతో, తుష్టస్య సంతోషపడిన వాడు ఎవడైనా సరే, వాడు విప్రస్య విద్యావంతుడైన బ్రాహ్మడైతే మరింత విశేషం. అలాంటి వాడికి తేజ వర్ధతే, తేజస్సు పెరుగుతుంది. తేజస్సు మనం అనుకునేట్లుగా ముఖంలో ఉండే తేజస్సు కాదు, జ్ఞానపరమైనటువంటి తేజస్సు, ఆ క్లారిటీ పెరుగుతుంది, వెలుగు పెరుగుతుంది. తత్ అలాంటి తేజస్సు ప్రశామ్యతి చల్లారిపోతుంది. దీనివల్ల అసంతోషాత్, అసంతోషం వలన చల్లారిపోతుంది. ఎలా? అంభసా ఇవ ఆశుశుక్షణి, అగ్ని భగభగభగభ మండిపోతుంది. దేన్నైనా సరే తన నాలుకలతో లాగేసుకుని భస్మం చేసేంత స్థాయిలో భగభగ మండుతూ ఉంటుంది. అలాంటి అగ్గి మీద నీళ్లు చల్లితే అగ్గి చల్లారుతుంది కదా. అంభస ఆశుశుక్షణి ప్రశామ్యతి యథా, అలాగే నీటితో ఎంతటి అగ్గి అయినా సరే చల్లారిపోయినట్లుగా ఈ అసంతోషం వలన ఎంతటి తేజస్సు అయినా సరే చల్లారిపోతుంది, ఎంతటి వెలుగైనా సరే చీకటిమయమైపోతుంది, ఎంతటి విజ్ఞానమైనా సరే అజ్ఞానంగా మారిపోతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. యదృచ్ఛాలాభతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ ప్రశామ్యత్యసంతోషాత్ అంభసే వాశుశుక్షణి అనే ఈ శ్లోకంలో. వ్యవహారపు అడుగు అని ఎందుకు అనుకున్నామంటే, విప్రస్య అని కథాగమనానికి వీలుగా బ్రాహ్మణుడికి అని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఇది బ్రాహ్మణుడికి మాత్రమే పరిమితమైతే కాదు, అంతవరకే కాదు, ఎవరికైనా ఇంతే అనేది అసలు పరమార్థం. ఇప్పుడు కథాగమనంలో ఒక్క అడుగు వ్యవహారంలో పెడితే కానీ ముందుకు వెళ్ళదు కాబట్టి విప్రస్య అనే పదం పెట్టి ఒక్క అడుగు కథలోనూ వ్యవహారంలోనూ పెట్టి మొత్తం అన్ని అడుగులు అందరికీ అందేటట్లుగా, యదృచ్ఛాలాభంతో సంతోషం అనేది ఉంటే ఎవరికైనా సరే జ్ఞానం ముందుకు వెళుతుంది. యదృచ్ఛాలాభంతో సంతోషం అనేది లేకపోతే మాత్రం ఉన్న జ్ఞానం కూడా చల్లారి, ఉన్న జ్ఞానం కూడా చీకటిమయమైపోయి అజ్ఞానం కింద పరిణమించిపోతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు.
అందువల్ల తస్మాత్ త్రీణి పదాన్యేవ వృణేత్వద్వరదర్షభాత్ ఏతావతైవ సిద్ధోహం విత్తం యావత్ ప్రయోజనం అని అన్నాడు. తస్మాత్ అందువల్ల త్రీణి పదాన్యేవ వృణే 3 అడుగుల్ని మాత్రమే నేను అడుగుతున్నానయ్యా. నువ్వు ఏది కావాలంటే అది ఇమ్మన్నావు, అది కోరుకోమన్నావు కదా, నేను అదే కోరుకుంటున్నాను. 3 అడుగులు చాలు అని కోరుకుంటున్నాను. త్వత్ నువ్వు గొప్పవాడివే, కానీ గొప్పవాడివైన నీ నుండి నాకు కావాల్సింది 3 అడుగులు అయినప్పుడు 3 అడుగులు అడుగుతాను. వరదర్శభాత్ నువ్వు ఆ కోరిన వరాలను తీర్చే వాళ్ళలో గొప్పవాడివి అయితే నాకేంటి, నాకు కావాల్సింది 3 అయినప్పుడు నేను 3టితో సంతోషపడేటప్పుడు 3 అడుగుతాను. త్వత్ నువ్వే అయినా సరే, వరదర్శభాత్ నువ్వు గొప్పవాడివే అయినా సరే, నాకు కావాల్సింది 3 అడుగులు కాబట్టి 3 అడుగులు అడుగుతున్నాను. ఏతావతైవ సిద్ధోహం దీంతోనే నేను కృతార్థుణ్ణైపోయాను, దీంతోనే నేను సంతోషపడిపోతాను. ఇంత మాత్రంతోనే చాలు, ఇంతకు మించి నాకు అక్కర్లేదు, ఇంతకు మించి లేదు కూడాను. ఏతావతైవ సిద్ధోహం ఎందుకంటే విత్తం యావత్ ప్రయోజనం. ఎప్పుడైనా సరే విత్తం అనేది మన ప్రయోజనాన్ని సాధించేంత మేరకు ఉంటే సుఖంగా ఉంటుంది. మన ప్రయోజనాన్ని గనక దాటి విత్తం వెళితే ఆ విత్తం అనేది కష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఆ విత్తం చాలా కష్టాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి నా ప్రయోజనం ఎంత మేరకు సిద్ధిస్తుందంటే 3 అడుగులతో సిద్ధిస్తుంది, అంతే అడుగుతాను, దాన్ని దాటి నేను అడగను అని చెప్పాడు. ఇందులో తస్మాత్ త్రీణి పదాన్యేవ వరదర్షభాత్ ఏతావతైవ సిద్ధోహం అనేది కథాగమనం కోసం చెప్పింది. విత్తం యావత్ ప్రయోజనం అనేది మాత్రం మనకు తగలాలి అని చెప్పింది. విత్తం డబ్బు కావాలి, ధనం కావాలి, సంపదలు కావాలి కావాలి అని తహతహలాడతారు కదా, తహతహలాడి సంపాదించి ఏం చేస్తారు? దాంతో కనుక అనుభవించలేకపోతే, ఇంత నాకుంది అని చెప్పుకోవటం తప్ప దానివల్ల ఏ ప్రయోజనము పెద్దగా లభించలేకపోతే, దానివల్ల ఉపయోగం లేకపోతే ఇంకా ఏం సాధిస్తారు? దానికోసం అంత కష్టపడవలసిన అవసరం ఏముంది అనే విషయం మనకు తగలాలి అనే అభిప్రాయంతోనే చెప్పాడు. అహో దుఃఖం ఆయే దుఃఖం యయే దుఃఖం దిగర్థాన్ క్లేశకారిణ అని ఓ మహాకవి చెప్పినట్లుగా, డబ్బు లేదా సంపదలు వీటిని సంపాదించాలంటే చాలా కష్టపడాలి. పోనీ వచ్చిన తర్వాత అందులోంచి ఒక కాణి ఖర్చు పెట్టాలన్నా సరే గుండె లబలబలబలాడిపోతుంది. ఎందుకంటే కష్టపడి సాధించుకున్నది, కష్టపడి సంపాదించుకున్నది కదా, దాంట్లోంచి ఒక చిన్న రూపాయి తీసి ఖర్చు పెట్టాలన్నా సరే గుండె ఊరుకోదు, లబలబలాడిపోతుంది. అంటే ఆయే కష్టం వ్యయే కష్టం. మరి ఈ వచ్చినా బయటికి వెళ్ళిపోయిన రాకపోకల్లో రెండిట్లోనూ కష్టపెట్టేటువంటి ఈ డబ్బు అనేది ఎందుకు అని ఓ మహాకవి గారు అడిగాడు. అలాగే పరమాత్మ కూడా అంటున్నాడు, విత్తం యావత్ ప్రయోజనం. వచ్చినా పోయినా కష్టపెట్టే డబ్బులు ఎందుకు మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకోండి, దాంతో సంతోషంగా ఉండండి, ఎంత దక్కితే దాంతో సంతోషంగా ఉండండి. ఈ కష్టాన్ని ఈ డబ్బు కోసం పెట్టే, సంపదలను సాధించడం కోసం పెట్టే, లేదా సంపదలను సృష్టి చేయటం కోసం పెట్టేటువంటి ఈ కష్టాన్ని వేరే చోట పెట్టండి, దానికంటే పై స్థాయి ప్రయోజనం పైన పెట్టండి అని చెప్తున్నాడు. ఈ విత్తం యావత్ ప్రయోజనం అనే దాన్ని చెప్పడం కోసమే ఈ మాట తీసుకొచ్చాడు. తస్మాత్ త్రీణి పదాన్యేవ వృణేత్వద్వరదర్షభాత్ ఏతావతైవ సిద్ధోహం విత్తం యావత్ ప్రయోజనం అని. అబ్బా ఇంత అయింది, 7 శ్లోకాల్లో చెప్పాడు ఈయన. చెప్తే బలిచక్రవర్తి ఏం చేశాడు అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇత్యుక్త సహసన్నాహ వాంఛాత ప్రతిగృహ్యతాం వామనాయ మహేందాతుం జగ్రాహ జలభాజనం. ఇత్యుక్త ఇంత మాటలు పరమాత్మ చెప్తే ఇందులో ఉండేటువంటి పరమార్థాన్ని, కనీసం అంతరార్థాన్ని బలిచక్రవర్తి గ్రహించలేకపోయాడు. దానికి కూడా ఈయన చేసినటువంటి మాయా స్తుతే కారణం. ఆ స్తుతో పాపం ఆయనకి గర్వం తలకెక్కి ఈ అంతరార్థం అనేది ఎక్కలేదు. ఎక్కక విని సహా హసన్నాహ నవ్వుతూ పక్కపక్క నవ్వుతూ అన్నాడు. ఏమని? వాంఛాత ప్రతిగృహ్యతాం, నీకు కోరుకోవటం చేత కానప్పుడు నేను మాత్రం ఏం చేయగలను, ఏం కోరుకుంటున్నావో అంతే తీసుకో, నీకు ఇంతే భాగ్యం ఉంది ఇంతే తీసుకో అని అన్నాడు. వాంఛాత ప్రతిగృహ్యతాం అని ఆయన అనొచ్చా? ఆయన కోరిక పెద్దదై మొత్తం వ్యాపించిపోతాను అంటే పాపం ఏమవుతాడు?
అంత బుర్రేం పని చేయట్లేదు పాపం బలిచక్రవర్తి గారికి. నేను పొరపాటు నోరు జారితే వచ్చినవాడు నన్ను మింగేస్తాడేమో అనే భయం లేదు, గర్వం తలకెక్కి ఉంది కదా. అందువల్ల ధైర్యంగా వాంఛాత ప్రతిగృహ్యతాం అని నోరు జారాడు. దాంతో వామనాయ మహీం దాతుం జగ్రాహ జలభాజనం. వెంటనే చెంబు ఎక్కడుంది అని వెతికాడు. దానం చేసేటప్పుడు తుభ్యమహం సంప్రదదే నమమ అని అనాలి కదా, అలా అనటానికి నీళ్లు పోయాలి కదా. ఆ నీళ్లు పోయటానికి చెంబు ఎక్కడుంది అని వెతికాడు. పోనీ పంచపాత్ర ఎక్కడుంది అని వెతికాడు. వామనాయ వచ్చిన పొట్టివాడికి 3 అడుగులు బెత్తడి కాళ్ళు కూడా లేవు, అలాంటి వాడికి 3 అడుగుల భూమిని ఇవ్వటానికి మహీం దాతుం జగ్రాహ జలభాజనం తీసుకున్నాడు. ఈ దాన ప్రక్రియ మొత్తం పూర్తి చేసేద్దాము అని అనుకుని జగ్రాహ జలభాజనం చెంబు కూడా తీసుకున్నాడు. దాన ప్రక్రియలో ముందు వచ్చిన వాడికి కాళ్ళు కడగాలి. కాళ్ళు కడిగి మామూలు మనిషి అయితే మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ ఇదమాసనం అని ఏదో అక్షంతలు వేయాలి, ఏదో లఘువుగానైనా సరే పూజ చేయాలి. పూజ చేసి ఇవ్వదలుచుకుందేదో ఇవ్వదలుచుకున్న వస్తువునేదో, అది గోవైతే గోవు, భూమి అయితే భూమి, ఏదో నీకు ఇస్తున్నాను తుభ్యమహం సంప్రదదే అని చేతిలో నీళ్లు పోసుకుని ఆయన చేతిలో నీళ్లు వదిలిపెట్టాలి. ఇది దాన విధి. ఆ దాన విధిని పూర్తి చేయటం కోసం కాళ్ళు ఇంతకుముందే కడిగేశాడు కదా, ఇప్పుడు చేతిలో నీళ్లు పోసి ఆ దాన విధిని పూర్తి చేయటం కోసం జగ్రాహ జలభాజనం. ఇత్యుక్త సహసన్నాహ వాంఛాత ప్రతిగృహ్యతాం వామనాయ మహీం దాతుం జగ్రాహ జలభాజనం. విష్ణవేక్ష్మాం ప్రదాస్యంతం ఉశనా అసురేశ్వరం జానంశ్చికీర్షితం విష్ణో శిష్యం ప్రాహ విదాంబర. ఈ లోపల ఒక చిన్న ట్విస్ట్ వచ్చింది. ఏం ట్విస్ట్ వచ్చింది? విష్ణవే, శ్రీమన్ మహావిష్ణువే వచ్చాడు, వ్యాపకుడు. ఆయనకి క్ష్మాం ప్రదాస్యంతం భూమిని ఇవ్వబోతున్నాడు. అది కూడా సరి అయిన దాన విధిలో. అంటే ఇలా ఇస్తేనే అది దానం అవుతుంది, ఇలా ఇస్తేనే స్వత్వం ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనే తీరులో నీళ్లు పోసేసి ఆ ప్రొసీజర్ని పూర్తి చేయబోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో శుక్రాచార్యుడు వచ్చాడు. ఉషనాహ శుక్రాచార్యుడు వచ్చాడు. ఆయన ఒకసారి ఇదేంటి ఇక్కడ ఇలా జరుగుతోంది అని ఆశ్చర్యపోయాడు. అసురేశ్వరుడు రాక్షసులకు అధిపతి అయినటువంటి బలిచక్రవర్తి గారు అయ్యో ఇప్పుడు నష్టపోబోతున్నాడు అని అర్థం చేసుకున్నాడు. ఎలా అర్థం చేసుకోగలిగాడు అంటే జానన్ చికీర్షితం విష్ణోహో, శ్రీమన్ మహావిష్ణువు ఏం చేయబోతున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అని కనిపెట్టేశాడు. శుక్రాచార్యుడు తక్కువ వాడేం కాడు కదా. అందువల్ల జానన్ చికీర్షితం విష్ణోహో. శిష్యం ప్రాహ, శిష్యుడి మీదేమో చాలా ప్రేమ ఆయనకి, అందులోనూ ఇప్పుడు కాస్త భక్తిగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమతో, శిష్యుడి మీద ప్రేమతో శిష్యుడితో అన్నాడు, విదాంబర, జ్ఞానులలో కల్లా శ్రేష్ఠుడు, బృహస్పతి గారికి తల తూగేవాడు. ఏదో కొన్ని కారణాల వల్ల రాక్షసుల పంచన చేరాడు కానీ, రాక్షసులకు గురువుగా ఉన్నాడు కానీ, లేదా ఇంకో రకంగా చెప్పాలి అంటే పరమాత్మ పెట్టినటువంటి ఈకోసిస్టంలో భాగంగా రాక్షసుల్ని దేవతల్ని బ్యాలెన్స్ చేయటానికి వీలుగా రాక్షసులకి శుక్రాచార్యుణ్ణి, దేవతలకి బృహస్పతిని గురువుగా ఉంచాడు కదా. అలా ఉంచడంలో భాగంగా రాక్షసుల వైపు చేరాడు కానీ ఆయనేం తక్కువ జ్ఞానం ఉన్నవాడు కాదు, చాలా గట్టి జ్ఞానం అయింది. అలాంటి విదాంబర, జ్ఞానవంతులలో శ్రేష్ఠుడైనటువంటి శుక్రాచార్యుడు ఆ సీన్లోకి ఎంటర్ అయ్యాడు. విష్ణవేక్ష్మాం ప్రదాస్యంతం ఉశనా అసురేశ్వరం జానంశ్చికీర్షితం విష్ణోహో శిష్యం ప్రాహ విదాంబర. ఆయన శిష్యుడితో అన్నాడు. ఏమన్నాడు అంటే శుక్రాచార్యుడు ఏమన్నాడు అని ఇప్పటికిప్పుడు మనం మాట్లాడుకోవటం అవసరమా, లేదా పరమాత్మ ఇంతవరకు మనతో ఏమన్నాడు అని మాట్లాడుకోవటం అవసరమా అని తేల్చుకోవాలి. శుక్రాచార్యుడు ఏమన్నాడు అని తర్వాత చూసేద్దాము, ఆయనది తోసేద్దాము. ఇప్పటికిప్పుడు పరమాత్మ ఏమన్నాడు మనతో అనే విషయాన్నే పట్టుకుందాము. పరమాత్మ ఏమన్నాడు? ఉన్నదాంతో సంతోషపడమన్నాడు. కొత్త దానికోసం తపన పడద్దన్నాడు. అలా తపన పడేది ఏమైనా ఉంటే, తపన పడేందుకు ఏమైనా సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యాన్ని మరొక మంచి విషయం మీద పెట్టమన్నాడు. ఎందుకు పెట్టమన్నాడు అంటే పెరిగిన కొద్దీ ఆశ పెరిగేదే కానీ తీరేది కాదు. అది ఎప్పటికీ తీరదు, తీరనివ్వదు, తృప్తినివ్వదు. కాబట్టి ఆశని పెంచుకుంటే లాభం లేదు, తృప్తిని పెంచుకుంటేనే లాభం ఉంటుంది. ఆశని పెంచుకోవటం గనక
దాన్ని ఏమంటారు, ప్రొడక్టివ్గా ఉండే మాట అయితే దానివల్ల ఆ ప్రొడక్షన్ అనేది ఆగదు, ఎప్పటికీ ఆగదు. తృప్తిని పెంచుకోవటం వలన మాత్రం ఇంకా గట్టిగా ఉంటుంది. తృప్తిని పెంచుకోవటం వలన ఉన్న సామర్థ్యం అంతా మరొక పనికొచ్చే విషయం మీదకి వెళుతుంది. ఆ పనికొచ్చే విషయం ఇంకా పైకి ఎలా తీసుకెళ్తుంది, పరిపూర్ణతను అందేటట్లు చేస్తుంది అని అన్నాడు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాము. పరిపూర్ణతను అందుకోవటానికి సంతోషం, ఉన్నదాంతో తృప్తి పడటం అనేది ఎంత మేరకు ఉపయోగిస్తుంది అనే ఆలోచన చేసుకుందాము. దానికి పరమాత్మ యొక్క మాటల్ని గీటురాయులుగా ఉంచుకుని దాని ప్రకారం సంతోషాన్ని అలవాటు చేసుకోవటం ఎట్లా, తృప్తి పడటం ఎట్లా అనే పుస్తకాన్ని మనమే రాసుకుందాము. మనకి ఆ సంతోషాన్ని, ఆ తృప్తిని ఇచ్చి చివరికి అఖండానందాన్ని కూడా ప్రసాదించవలసిందిగా మాత్రం ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజు కొంచెం శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి. నిన్నటి శ్లోకాలు కూడా కలిపి పారాయణ చేసుకోవాల్సింది కాబట్టి ఆ శ్లోక పారాయణ కార్యక్రమాన్ని విస్తారంగా చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ఏకోనవింశాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ ఇతి వైరోచనేర్వాక్యం ధర్మయుక్తం ససూనృతం నిశమ్య భగవాన్ ప్రీతః ప్రతినంద్యేదమబ్రవీత్. శ్రీభగవానువాచ వచస్తవైతజ్జనదేవ సూనృతం కులోచితం ధర్మయుతం యశస్కరం యస్య ప్రమాణం భృగవః సాంపరాయే పితామహః కులవృద్ధః ప్రశాంతః. నహ్యేతస్మిన్ కులే కశ్చిత్ నిస్సత్వః కృపణః పుమాన్ ప్రత్యాఖ్యాతా ప్రతిశ్రుత్యా యో వా దాతా ద్విజాతయే. న సంతి తీర్థే యుధిచార్థినార్థితాః పరాంగ్ముఖా యే త్వమనస్వినో నృపాః. యుష్మత్కులే యద్యశసామలేన ప్రహ్లాద ఉద్భాతి యథోడుపఃఖే. యతో జాతో హిరణ్యాక్షః చరన్నేక ఇమాం మహీం ప్రతివీరం దిగ్విజయే నావిందత గదాయుధః. యం వినిర్జిత్య కృచ్ఛ్రేణ విష్ణుః క్ష్మోద్ధార ఆగతం. నాత్మానం జయినం మేనే తద్వీర్యం భూర్యనుస్మరన్. నిశమ్య తద్వధం భ్రాతా హిరణ్యకశిపుః పురా హంతుం భ్రాతృహణం క్రుద్ధః జగామనిలయం హరేః. తమాయాంతం సమాలోక్య శూలపాణిం కృతాంతవత్ చింతయామాస కాలజ్ఞః విష్ణుర్మాయావినాం వరః. యతో యతోహం తత్రాసౌ మృత్యుః ప్రాణభృతామివ అతోహమస్య హృదయం ప్రవేక్ష్యామి పరాగ్దృశః. ఏవం సనిశ్చిత్య రిపోః శరీరం ఆధావతో నిర్వివిశే సురేంద్ర. శ్వాసానిలాంతర్హిత సూక్ష్మదేహః తత్ప్రాణరంధ్రేణ వివిఘ్నచేతాః. సతన్నికేతం పరిమృశ్య శూన్యం అపశ్యమానః కుపితో ననాదా. క్ష్మాం ద్యాం దిశః ఖం వివరాన్ సముద్రాన్ విష్ణుం విచిన్వన్ న దదర్శ వీరః. అపశ్యన్నితి హోవాచ
మయాన్విష్టమిదం జగత్ భ్రాతృహామే గతో నూనం యతో నావర్తతే పుమాన్ వైరానుబంధ ఏతావాన్ ఆమృత్యోరిహ దేహినాం అజ్ఞానప్రభవో మన్యుః అహం మానోపబృంహితః పితా ప్రహ్లాదపుత్రస్తే తద్విద్వాన్ ద్విజవత్సలః స్వమాయుర్ద్విజలింగేభ్యః దేవేభ్యోదాత్ సయాచితః భవానాచరితాన్ ధర్మాన్ ఆస్థితో గృహమేధిభిః బ్రాహ్మణైః పూర్వజైః శూరైః అన్యైశ్చోద్దామకీర్తిభిః తస్మాత్ త్వత్తో మహీమీషత్ వృణేహం వరదర్షభాత్ పదాని త్రీణి దైత్యేంద్ర సంమితాని పదా మమ నాన్యత్తే కామయే రాజన్ వదాన్యాజ్జగదీశ్వరాత్ నైనః ప్రాప్నోతి వై విద్వాన్ యావదర్థ ప్రతిగ్రహః బలిరువాచ అహో బ్రాహ్మణదాయాద వాచస్తే వృద్ధసమ్మతాః త్వం బాలో బాలిశమతిః స్వార్థం ప్రత్యబుధో యథా మాం వచోభిః సమారాధ్య లోకానామేకమీశ్వరం పదత్రయం వృణీతే యః బుద్ధిమాన్ ద్విపదాశుషం న పుమాన్ మాముపవ్రజ్య భూయో యాచితుమర్హతి తస్మాద్వృత్తికరీం భూమిం వటో కామం ప్రతీచ్ఛ మే. శ్రీభగవానువాచ యావంతో విషయాః ప్రేష్ఠాః త్రిలోక్యామజితేంద్రియం న శక్నువంతి తే సర్వే ప్రతిపూరయితుం నృప. త్రిభిః క్రమైరసంతుష్టః ద్వీపేనాపి న పూర్యతే నవవర్షసమేతేన సప్తద్వీపవరేచ్ఛయా. సప్తద్వీపాధిపతయః నృపా వైన్యగదాదయః అర్థైః కామైర్గతానాంతం తృష్ణాయా ఇతి న శ్రుతం. యదృచ్ఛయోపపన్నేన సంతుష్టో వర్తతే సుఖం నాసంతుష్టస్త్రిభిర్లోకైః అజితాత్మోపసాదితైః. పుంసోయం సంసృతేర్హేతుః అసంతోషోऽర్థకామయోః యదృచ్ఛయోపపన్నేన సంతోషో ముక్తయే స్మృతః. యదృచ్ఛాలాభతుష్టస్య తేజో విప్రస్య వర్ధతే తత్ప్రశామ్యత్యసంతోషాత్ అంభసేవాశుషుక్షణిః. తస్మాత్ త్రీణి పదాన్యేవ వృణేత్వద్వరదర్షభాత్. ఏతావతైవ సిద్ధోహం విత్తం యావత్ ప్రయోజనం. శ్రీశుక ఉవాచ ఇత్యుక్తః సహ సన్నాహ వాంఛాతః ప్రతిగృహ్యతాం
వామనాయ మహీం దాతుం జగ్రాహ జలభాజనం విష్ణవే క్ష్మాం ప్రదాస్యంతం ఉశనా అసురేశ్వరం జానంశ్చికీర్షితం విష్ణోః శిష్యం ప్రాహవిదాం వరః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ఏకోనవింశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.